హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నాన్ వెజ్ లవర్స్కి ఫేవరెట్ రెసిపీ అయిన చికెన్ బిర్యానీని మరింత టేస్టీగా స్పెషల్గా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ బిర్యానీ అంటే కొంతమందికి ఇష్టం, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే మరి కొంతమందికి ఇష్టం. ఈ రెండింటిని కలిపి ఒకే రెసిపీలో చేస్తే అది మన స్పెషల్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 కప్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 బే లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొన్ని పుదీనా లీవ్స్, అలాగే కొన్ని కొత్తిమీర లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా రైస్ బౌల్నే పెట్టాను. మీకు కావాలంటే ముందు వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 కప్స్ రైస్కి 8 కప్స్ వరకు వాటర్ పోసుకున్నాను. నాకు ఇవి రైస్ 80 to 90% కుక్ అవ్వడానికి సరిపోతాయి. మీరు వాటర్ వంచేసుకుందాం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని వాటర్ను వంచేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్లో ఫ్లేవర్స్ మిస్ అవ్వద్దని కరెక్ట్గా సరిపోయేంత వరకు పోసుకున్నాను. ఇప్పుడు రైస్ 80% వరకు కుక్ అయింది. రైస్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో కొంతవరకు చికెన్ ఫ్రై కోసం తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మీకు సరిపడా క్వాంటిటీలో చికెన్ ఫ్రై కోసం ఇలా సపరేట్ చేసుకోండి. నేను ఇక్కడ చికెన్ ఫ్రై కోసం తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. అలాగే మిగతా చికెన్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 లేదా 2 కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 చెక్క లవంగాలు, ఇలాచీని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటే చికెన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఇలా మూత ఉంచుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 టమోటాస్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఈ మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ ఈ ప్యాన్ మారుతుందని నాన్ స్టిక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా చికెన్ పీసెస్ 70% వరకు కుక్ అయిన తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి.
ఈ స్టేజ్లో ఈ చికెన్ పీసెస్కి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినప్పుడు ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి నేను ఇంకా ఎక్కువేమి యాడ్ చేయట్లేదు. ఇలా ఒకసారి యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, చికెన్ ఫ్రై పీసెస్ రెడీ అయ్యాయి. టేస్ట్ చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఒకసారి బాయిల్ అవుతున్న చికెన్ని చూసుకొని ఇది ఇలా 90% వరకు బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఇలా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెయ్యి పుదీనా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు ఈ రైస్ మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకొని మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ చికెన్ బిర్యానీ కమ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చాలా బాగొచ్చింది. చాలా మంచి ఫ్లేవర్తో టేస్టీగా చాలా బాగుంది బిర్యానీ. రైస్ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. చికెన్ కూడా స్మూత్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా చికెన్ బిర్యానీ చేసుకుంటే స్పెషల్గా చాలా టేస్టీగా ఉంది, మంచి ఫ్లేవర్తో. ఎప్పుడైనా స్పెషల్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ 2 కాంబినేషన్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.